బాలు వాళ్ళ అన్నయ్యను బయటకు పంపించి ఇంటికి తాళం వేస్తాడు. వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది. ఒరే బాలు, తలుపు తీయరా, నా కొడుకు చచ్చిపోతాడు, పాపం రా, నా కొడుకును కాపాడరా అంటూ బోరున ఏడుస్తుంది. వాళ్ళ ఆయనను బ్రతిమిలాడుతుంది. అప్పుడు సత్య, ఒరే బాలు, వాడు నిజంగానే డబ్బులు పోగొట్టుకున్నాడురా అని చెప్తాడు. నీకు అమ్మ చెప్పిందా అని అంటాడు. కాదు, మీ అమ్మ మనోజ్ హాస్టల్లో ఉన్నారని నాకు మీనా చెప్తేనే తెలిసింది అని అంటాడు. అయినా బాలు వినడు. ప్రభావతి, ఒరే బాలు, నీకు దండం పెడతానురా, కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటానురా, దయచేసి నా తలుపు తీయరా, నా కొడుకు చచ్చిపోతాడు అంటూ బాగా ఏడుస్తుంది. అప్పుడు బాలు, మా అమ్మ ఎప్పుడు నన్ను నష్టజాతకుడు అని పిలిచేది, కానీ ఇప్పుడు బాలు బాలు అని పిలుస్తుంది అంటూ లోపల సంతోషిస్తాడు. ఆ తర్వాత తాళం చేయి వాళ్ళ అమ్మకు ఇస్తాడు. అప్పుడు మనోజ్ను లోపలికి తీసుకొని వచ్చి మీనా వంక చూసి, నా కొడుకుకి ఇంత దుస్థితి రావడానికి కారణము నువ్వు, ఇంతకింతకు బదులు తీసుకుంటాను మనసులో అనుకొని లోపలికి వెళ్తుంది. వాళ్ళ ఆయనను అత్తగారు తిట్టారని, రాత్రి అంతా నిద్రపోయి ఉండడు అని కాఫీ తీసుకొని వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి షాక్ అవుతుంది. ఏంటి నువ్వు మీ అమ్మ తిట్టినందుకు బాధపడతావని అనుకున్నాను. మా అమ్మ నన్ను తిట్టడం ఇప్పుడేం కొత్తేమి కాదు. చిన్నప్పటి నుండి తిట్లు తిని తిని అలవాటైపోయింది. అయినా నువ్వు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఎందుకు అని అంటే, ఎందుకంటే మా అమ్మ ముద్దుల కొడుకు వచ్చాడు కదా, ఇప్పటి నుంచి వాడి మీద అతి ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. మా అమ్మ దృష్టిలో మా మనోజ్ గాడు ఏం చేసినా కరెక్ట్, వేరే వాళ్ళు ఏం చేసినా రాంగ్ అని నమ్ముతుంది. ఈ ప్రాసెస్లో ఎవరిని అయినా తిట్టొచ్చు, అవసరమైతే లిమిట్ కూడా దాటొచ్చు. ఆవిడ చేసే పనులు మనం ఊహించలేము. అందుకే చెప్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు. సరే అని మీనా తలుపుతుంది. లోపల ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేయడానికి రమ్మని పిలుస్తుంది. కానీ మనోజ్ రాను అని అంటాడు. ఎందుకు రా అని అంటుంది. నాకన్నా చిన్నవాడైన ఆ బాలుగాడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు, అందరి ముందు నా పరువు తీసేశాడు, నా తల కొట్టేసినట్టు అయింది. ఏ మొహం పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేయాలి చెప్పు అమ్మ అంటాడు. అప్పుడు ప్రభావతి, ఒరే మనోజు, నీకే కదురా, నాకు కూడా ఆ బాలుగాడి మీద పీకల దాకా కోపం ఉంది. కానీ ఏం చేస్తాం, నిన్ను ఎలాగైనా ఇంట్లోకి తీసుకురావాలని ఇదంతా భరించాను, కానీ లేకపోతే అస్సలు ఊరుకునేదాన్ని కాదు. అయినా ఇదంతా కాదు, నువ్వు వెంటనే జాబ్ వెతుకొని ఆ బాలుగాడు మూతి మీద తన్నినట్లు చేయాలి, సరేనా అని అంటుంది. సరే అమ్మా అని అంటాడు. కానీ లోపల మాత్రము ఏదో ఒక మూలన ఆ డ్రైవర్ గాని చేతిలో తన్నులు తిన్నందుకు చాలా బాధగా ఉందమ్మా. అసలు వాడు నా కాలి గోటికి కూడా సరిపోడు తెలుసా అమ్మా అని అంటాడు. నాకు తెలుసురా, కానీ ఇప్పుడు వచ్చి నువ్వు టిఫిన్ చేయి, అది తర్వాత చూసుకుందామని అంటుంది. మనోజ్, ఆ బాలుగాడు నన్ను కొడితే కొట్టాడు, కానీ మంచి భోజనం దొరుకుతుంది అని మనసులో అనుకుంటాడు. సత్య మీనాను కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. అలాగే మామయ్య అంటూ లోపలికి పోతుంది. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. నాన్న, వీడు ఇంట్లోనే ఉండాలంటే నాది ఒక కండిషన్ అని అంటాడు. కండిషనా, ఏంటా కండిషను అని అంటాడు. ఈ పూల పిల్లను పెళ్లి చేసుకుంటే 40 లక్షలు ఇస్తానని ఆ మనోజ్ గాడికి చెప్పావు కదా నువ్వు అని అంటాడు. అవునని అంటాడు. అయితే ఆ పూల పిల్లను పెళ్లి చేసుకున్నది నేనే కాబట్టి ఆ 40 లక్షలు నాకే కదా రావాలి అని అంటాడు. 40 లక్షలు నాకు ఇస్తేనే వాడు ఈ ఇంట్లో ఉండాలి, లేకపోతే ఉండాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆ 40 లక్షలకు బాండ్ పేపర్ మీద సంతకం కూడా చేపి నాన్న అని ఆ పేపర్ను తీసుకెళ్ళి ఇస్తాడు. మనోజ్, ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా లేకుండా నీకు పారేస్తాను, కానీ ఇప్పుడు కాదు, నాకు కొంచెం టైం పడుతుంది అని అంటాడు. అందుకే అప్పటిదాకా ఈ బాండ్ పేపర్ మీద సంతకం చెయ్యి అని అంటాడు. ప్రభావతి, చేస్తాడు, నీ డబ్బులు నీకు పారేస్తాడు, వాడు ఏం నీలాగా డ్రైవరు కాదు, బాగా చదువుకున్నాడు, సంవత్సరంలోగా నీ డబ్బులు ఇచ్చేస్తాడు అని అంటుంది. అరే మనోజు, సంతకం పెట్టురా అని అంటుంది. అలాగే అమ్మ, పెడతాను అని అంటాడు. సంతకం పెడతాడు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. పెద్దనాన్న, బాబాయి, అత్తమ్మ, నానమ్మ, అమ్మమ్మలు అంటూ ప్రేమాభిమానంతో బ్రతికేవారు. మనుషులు వేరు అయిన ఆత్మ ఒక్కటే అన్నట్టు బ్రతికేవారు. వారిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.